టూలకి క్రేజీ థాట్స్. నేను 1 ఇయర్ నుంచి ఎప్పుడెప్పుడా అని ఈ సన్నివేశం గురించి వెయిట్ చేస్తున్నాను. అదే మా ఊరి అక్కేపాలెం ముత్యమాంబ అమ్మవారి పండుగ. ఈరోజు తొలేళ్ళు అనమాట. తొలేళ్ళు ఎప్పుడు కూడా బాంబు స్టార్ట్ చేస్తే మేము కూడా స్టార్ట్ అవుతాం అన్నమాట. బాంబులు స్టార్ట్ చేశారు కాబట్టి మేము కూడా తాతయ్యతో పాటు కిందకి దిగాను. బట్ షార్ట్ అయితే తీయాలి కదా, అందుకనే ముందు అమ్మవారి కన్నా ముందు నేను వెళ్ళి వీడియో మాత్రం ఆన్ చేసి ఉంచాను. అక్కడ కనిపిస్తున్నారే పింక్ షర్ట్ వేసుకొని, ఆయనే మా బాబాయ్, గోపి బాబాయ్. ఈ పండగలోని బాబాయ్ కాదు, ఇంకా చాలామంది ఫ్యాన్స్ అయితే నాకు ఉన్నారని తెలిసింది. కొంచెం మంది యూట్యూబర్ కదా మీరు అని అడిగారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కొంచెం మంది ఎవరైతే బ్రౌచర్స్ పెట్టుకున్నారో, అదే అక్కడ బ్యాడ్జ్ పెట్టుకున్నారు కదా కమిటీ వాళ్ళు, వాళ్ళందరూ కూడా అమ్మ లాస్ట్ వీక్ కోలాటం చేశారు మీరే కదమ్మా, ఓకే డ్రింక్ ఏమైనా తాపించినా తాగుతారా అని చెప్పి అడిగారు. చాలు, ఈ జన్మకి ఇంతకన్నా నాకు ఇంత పేరు వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకున్నాను. ఇట్స్ వెరీ మెమొరబుల్ ఫర్ మీ. అండ్ పండుగ అంటేనే మరి చాలా ఉత్సాహం, ఉల్లాసం. చూసారు కదా మా సీఎం గారు అంటే చిన్నమాయ గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఇకపోతే అమ్మవారు అయితే వచ్చారు. సో ఇంక నుంచి వీడియో తీయకూడదు, ఎందుకంటే నేను కూడా అమ్మవారి వెనకాల వెళ్ళాలి కాబట్టి. ఇదిగో మా బంగారం తాతయ్య. దిస్ ఈజ్ మై క్యూట్ బాయ్ భార్గవ్ తమ్ముడు. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇదైతే మా అత్త, మా పెద్దత్త, అంటే మా పిఎం గారి ఆవిడ అన్నమాట. పిఎం అంటే మా పెద్దమ్మాయి వాళ్ళ ఆవిడ. పిఎం అన్నాను కదా, ఈయనే పిఎం. సో ప్రతి పండుగని కూడా ముందు నుండి నడిపిస్తారు. సో అందుకే ఈయనే ఫస్ట్ ఉన్నారు అందరికన్నా. మేమైతే హ్యాపీగా మంచిగా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత ఎంజాయ్ చేసి వచ్చామో మాకే తెలియదు. బట్ హ్యాపీగా అయితే ఏ ప్రాబ్లం లేకుండా గుడి దగ్గరికి వచ్చాము. నార్మల్గా అయితే తొలేళ్ళు అయినప్పుడు కంపల్సరీ నైట్ టైం అరౌండ్ 12 to 1 PM మధ్యలో వెళ్తాం కదా. సో చాలా గొడవలు అవుతూ ఉంటాయి. సో ఈసారి అలాంటివి ఏవీ లేకుండా అమ్మవారిని అయితే అక్కడ దించారు. అమ్మవారికి గుడ్ నైట్ చెప్పడానికి అందరూ కూడా హారతి ఇచ్చినప్పుడు అలా క్లాప్స్ కొడతారు. నాకు చిన్నప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఉండేది. తాతయ్య క్లాప్స్ ఎప్పుడు కొడతారు అని అడిగేదాన్ని. బట్ ఇప్పుడు పెద్దన్న అయిపోయాను కాబట్టి నేను వీడియోలో చాలా బిజీగా ఉన్నాను.